మనకి కావాల్సిన వాళ్ళని మబ్బుల్లో తేలేయడం, మనకి నచ్చని వాళ్ళని గురించి అడ్డదిడ్డమైన అబద్ధాలతో ప్రజల్ని వంచించే నీచ జర్నలిజం ఎట్లా ఉంటుందనడానికి సాక్షి ఇది. రిటైనింగ్ వాల్‌కి టెండర్లు. ఇది ఒక మంచి వార్త, చక్కగా లోకేష్‌ని ప్రమోట్ చేస్తూ రాయి. కానీ మధ్యలో తమ దురద, తమ వ్యక్తిగత దురద లేదా జగన్ మీద ద్వేషాన్ని రప్పించేటటువంటి ప్రయత్నంతో కూడిన వార్త. ఇదేంటంటే కృష్ణానదికి వరదలు వస్తే ప్రకాశం బ్యారేజ్ దిగువన కరకట్ట వెంబడి పేదల నివాసాలు ముంపునకు గురి కావడం పరిపాటిగా మారింది. ఈ సమస్య నుంచి విజయవాడ వైపున ఉన్న ప్రాంతాలు కొద్ది కాలం కిందటే విముక్తి చెంది. అయితే ఇటు గుంటూరు జిల్లా వైపు కుడికట్ట వైపు ఉన్న తాడేపల్లి మహానాడు ప్రాంతవాసుల కష్టాలు మాత్రం తీరలేదు. గతేడాది నదికి గరిష్ట స్థాయిలో 11.45 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినప్పుడు విజయవాడ వైపున పేదల నివాసాల రక్షణ గోడ ఏర్పాటు కారణంగా ఎలాంటి సమస్య రాలేదు. ఎవరు చేశారు? అది కట్టింది జగన్ టైంలో కట్టించాడు. జగన్ టైంలోనే ప్రారంభించాడు, జగన్ టైంలోనే కట్టించాడు. అక్కడ మునక్కుండా ఉన్నాయి, అది రాసుకొచ్చారు. అక్కడ జగన్ ప్రస్తావన ఉండదు. కానీ ఇటువైపు తీరంలో ఉన్న మహానాడు మాత్రం వరద ముంపునికి గురై వారం రోజుల పాటు పేదలు ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితిని స్వయంగా గమనించిన మంత్రి లోకేష్ రక్షణ గోడ నిర్మించాలని గత ఏడాది సెప్టెంబర్లో నిర్ణయించారు. నిర్ణయం తీసుకున్న వెంటనే కార్యాచరణ చేపట్టారు. దీంతో జలవనరుల శాఖ 294 కోట్ల అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలు జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదింపజేసి దానికి సంబంధించిన పరిపాలన అనుమతులకు లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. అద్భుతమైనటువంటి పని. అది ప్రమోట్ చేయాలి. లోకేష్ వేగంగా నిర్ణయం తీసుకున్నారు, ఇంకో 2 ఏళ్లలో పూర్తయిపోతుంది అన్నటువంటిది. అంతవరకు రాస్తే సూపర్. కానీ 19-24 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తాడేపల్లి మహానాడు వైపు కృష్ణా తీరం వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్లు బలంగా వచ్చాయి. విజయవాడ వైపు రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నట్టే తమ వైపు కూడా ఆ పనులు జరిపించి తమను రక్షించాలి మహానాడు సౌందర్య కట్టవాసులు కోరారు. అయితే వీరి గోడును పట్టించుకోలేదు. బ్యారేజీ దిగువన కుడి మార్జిన్ వెంబడి 0.9 కిలోమీటర్లు అంటే సీతానగర్ రైల్వే వంతెన నుంచి 2.61 కిలోమీటర్ల వరకు అంటే వారధి వరకు సుమారు 1.71 కిలోమీటర్ల పొడవున కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు జనవరుల శాఖ 245.18 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే మంత్రిమండలి 294 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి ఫైనల్ టెండర్కు వచ్చేటప్పటికి అంచనా 245 కోట్లుగా జనవరుల శాఖ తెలిసింది. తొలుత విజయవాడ బాలాజీనగర్ వైపు నిర్మించిన విధంగా రివర్ ఫ్రంట్ పార్క్తో కూడిన రిటైనింగ్ వాల్తో పాటు ఆ పక్కనే 60 అడుగులు సిమెంట్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ సదరు సిమెంట్ రోడ్లు నిర్మాణం వల్ల భవిష్యత్తులో రిటైనింగ్ వాల్ బలహీనమవుతుందన్న అనుమానాలు వ్యక్తమై దీంతో సిమెంట్ రోడ్ నిర్మాణాన్ని వదిలేసి కేవలం రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ పార్క్ను మాత్రమే చేపట్టాలని నిర్ణయించారు. దీంతో అంచనా 294 నుంచి 245 కోట్లకు తగ్గింది. అంటే ఏంటి? అక్కడేమో చక్కగా పార్కే కట్టారు కృష్ణలంక వైపు, ప్లస్ దాంతోపాటు రోడ్డు వేశారు. అట్లాంటిదే ఇటు వెయ్యాలని లోకేష్ అనుకుంటున్నా అధికారులు దాన్ని చెడగొట్టి 50 కోట్లు తగ్గుతాయి అని చెప్పేసి దాన్ని తగ్గించారు. అంటే లోకేష్ గారిని కూడా మోసం చేశారు. రాయాల్సింది అది మానేసి ఏం రాస్తారు? ఇంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదట. మరి ఆ లెక్కనైతే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం 21 సంవత్సరాలు ఉంది. మరి ఇంతవరకు పట్టించుకోలేదే. రోసీ ఉన్నప్పుడు కూడా అక్కడ వరదలతో మునిగిపోయింది కదా. అప్పుడు కూడా 140 దాదాపు 150 టీఎంసీల వాటర్ వచ్చింది కదా ఒకేసారి. ప్రకాశం బ్యారేజీ దగ్గర దాకా వచ్చింది కదా, టచ్ అయ్యేటటువంటి స్టేజ్కి వచ్చింది కదా. అప్పుడే కదా శ్రీశైలం దగ్గర మునిగిపోయింది. కానీ ఇదే కర్నూలు దగ్గర ఇవన్నీ అంటే అప్పుడు కూడా వచ్చినాయి కదా. అప్పటి నుంచి కూడా చేయలేదు కదా. 2014-19 మధ్యలో కూడా చేయలేదు కదా. ఇక కృష్ణలంక వైపు వైసీపీ ప్రభుత్వమే కదా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఇటు పక్కన లోకేష్ చేస్తున్నారు. లోకేష్ చేస్తున్న క్రెడిట్ ఇవ్వండి, అంతేగాని మధ్యలో ఈ వార్తలు దాని డైవర్షన్. ఇంకోటి, రిటైనింగ్ వాల్ అంటే సాదాసీదా కాంక్రీట్ వాల్ కాదు, 2.2 మీటర్ల వెడల్పుతో బలిష్టంగా నిర్మించనున్నారు. నదికి 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిన చెక్కు చెదరకుండా బలంగా నిలిచి ఉండేలా అత్యంత బలిష్టంగా నిర్మిస్తారు. రిటైనింగ్ వాల్ ప్రకాశం ఆనకట్టతో సమానంగా వరద పోటును సమర్థంగా ఎదుర్కొనేలా నిర్మించబోతున్నారు. ఇదంతా అద్భుతం. మధ్యలో వైసీపీని చూపించేటటువంటి దొంగ వార్తలే ఇక్కడ అసలు తప్పు. మంచిని మంచిగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. మళ్ళీ అక్కడ కంపేర్ చేసి వాళ్ళు కట్టలేదు వీళ్ళు కడదాం అనుకుంటున్నారు అన్నప్పుడు ప్రజలు అప్పుడు గుర్తు తెచ్చుకుంటారు 14-19 ఏమైంది లేదా అంతకుముందు ఓవరాల్గా పరిపాలించినప్పుడు ఏమైంది అన్నది.